నిజంగా నేను తప్పు చేశాను. ఎందుకంటే నాకున్న దాంట్లో ఎంతో కొంత సాయం చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చాను కదా, అందుకనే నిజంగా నేను తప్పు చేశాను. నవీన్ 20,000 నాకు ఇచ్చి నేను ఆ పిల్లలకి నేను కొట్టానని మీరు ప్రూవ్ చేస్తే విజయనగరం గంట స్తంభం దగ్గర హ్యాపీగా నిలబెడతాను. మీకు నచ్చింది చేయండి, ఓకేనా? రమణ ఎప్పుడు మోసం చెయ్యడు కూడా. ఓకే ఓకే. ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లా. సో ఇలా మాట్లాడుతున్నానంటే దానికి మన విజయనగరం లిటిల్ కృష్ణ కోసం మీ అందరికి తెలిసే ఉంటుంది. దానికోసం చాలా చర్చనీయంగా చాలా అంశాలు మీ వరకు వచ్చే ఉంటాయి. సో అందులో భాగంగా జస్ట్ ఇప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది నిజమా అబద్ధమా నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ ఫోన్ కాల్ విన్న తర్వాత మాట్లాడిన తర్వాత ఈ రోజుల్లో నిజాయితీకి అసలు రోజులు లేవరా అనిపించింది. నిజంగా మనం ఏం చేస్తున్నాము, అసలు ఏం జరుగుతుంది, ఇలా మాటలో కాదు, ఒక్కసారి ఆడియో రికార్డింగ్ పెడతాను, వినండి. హలో బ్రదర్, పల్సర్ బైక్ రమణ కదా అన్నా? అవునన్నా బ్రదర్, ఇదే ఈ ఇష్యూ నడుస్తుంది కదా. నేను వాసుదేవరావు అంబల్లాని. నానా ఇది ఇష్యూ నడుస్తుంది కదా, ఈ లిటిల్ కృష్ణది అమౌంట్ విషయం అదంతా. నానా బ్రదర్, మీరు మీ వీడియోలు నేను చూస్తున్నా అన్నా. ఓకే అన్నా, మీ సాంగ్స్ గానీ నాకు కృష్ణ మీద చేసిన సాంగ్ గానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే థ్యాంక్ యూ అన్నా. మీ మీద నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇప్పటి వరకు అన్నా. చెప్పండి అన్నా. కానీ ఇప్పుడు ఆ రెస్పెక్ట్ మొత్తం పోయింది బ్రో మీ మీద. నాకు నేనేం చేశానన్నా? నాకు విషయం తెలిసింది. నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అడగండి. మీరు లిటిల్ కృష్ణకి ఇచ్చిన డబ్బులు ఏవైతే మీ పాకెట్ లో నుంచి ఇచ్చారో అన్నా, ఓకే, ఆ డబ్బులు మీవా నవీన్ రామ్ సింగ్ మీకు ఇచ్చామని చెప్పారా? ఎప్పుడు ఆ రోజు మనీ అని అబ్బాయి కొట్టిన అమౌంట్ అన్నా? ఎగ్జాక్ట్లీ, అవును. అది నా ఓన్ అమౌంట్ అన్నా. నా సొంత అమౌంట్, నా కష్టజీతం, నా కార్ ఈఎంఐకి దాచుకునే అమౌంట్ అది. బ్రదర్, మళ్ళీ అడుగుతున్నా, మీరు అబద్ధం చెప్తే పబ్లిక్ లో ఉన్నారు. మీరు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా చూసి మిమ్మల్ని యాక్చువల్ గా చాలా మంది ఎలాగంటే ఒక మంచి వ్యక్తిగా మిమ్మల్ని మార్కెట్ లో మీకు మంచి పేరు ఉంది, దాన్ని చెడగొట్టేసుకుంటున్నారు. నేనైతే మాత్రం దాన్ని చెడగొట్టేస్తాను. అది అన్నా మీరు నిజం చెప్తున్నాను, అవి నా డబ్బులు అన్న. మీకు ఏమి వచ్చింది అన్న? ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇచ్చిన అమౌంట్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నవీన్ రామ్ సింగ్ నేను ఇచ్చి పంపించాను. ఆ డబ్బులు నేను మన ఎవరు పల్సర్ బైక్ రమణ ఇచ్చిన కాదు, నేను ఇచ్చి పంపిస్తా, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి మీరు ఇచ్చిన అమౌంట్ మళ్ళీ తీసుకోవడంట వాళ్ళ దగ్గర. ఎవరు? నవీన్ రామసింగ్, ఇంకెవరు అన్నా? నిజంగా చెప్తున్నాను, అస్సలు అది ఆ రోజు అయితే అబ్బాయి వచ్చాడు, నా మనీ, నా ఓన్ మనీ అన్న. ఇక్కడ ఎలా పోర్ట్రేట్ అవుతుంది మీరు చెప్పే విధానాన్ని బట్టే. అంటే నవీన్ నాకు డబ్బులు ఇస్తే నేనే మా పేరెంట్స్ కి ఇచ్చానా? అదేనా మీరు అనేది? ఎగ్జాక్ట్లీ అంతే కదా. నవీన్ మీకు ఇస్తే ఆ ప్రమోషన్ కోసం మీరు వెళ్ళి ఇచ్చారు, మళ్ళీ అమౌంట్ నవీన్ వెనక్కి తీసుకున్నాడు మీకు ఇవ్వాలనేసి. ఆ నవీన్ అంటే నిజంగా స్టిల్ చాలా రెస్పెక్ట్ ఉండేది అన్న. చాలా పిల్లలకి హెల్ప్ చేసాడు, నిజంగా చెప్తున్నాను. కానీ ఇప్పుడు పల్సర్ బైక్ రమణ అంటే ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నానా? ఏమో బ్రదర్, నాకు అవన్నీ తెలియదు. కానీ ఒక్కడ మాత్రం క్లియర్, ఎవరు తప్పు చేసినా ఈ చిన్నపిల్లలు ఎస్ఎంఏ టైప్ విషయంలో, ఎందుకంటే ఆంధ్రాలో చాలా మంది పిల్లలు బాధపడుతున్నారు. ఇందులో స్కామ్ బయట పడుతుంది, ఏ మాత్రం బయటకు వచ్చినా ఒక్కను కూడా తెలియలేదు. మనీ అవనియండి అన్న. ఒక్క విషయం అది ఒకటే. నవీన్ 20,000 నాకు ఇచ్చి నేను ఆ పిల్లలకి నేను కొట్టానని మీరు ప్రూవ్ చేస్తే విజయనగరం గంట స్తంభం దగ్గర హ్యాపీగా నిలబెడతాను. మీకు నచ్చింది చేయండి, ఓకేనా? రమణ ఎప్పుడు మోసం చెయ్యడు కూడా. సరే, మీకు చెప్పాల్సింది చెప్తాను, మీరు ఏ విధంగా ప్రూవ్ చేస్తా చేయండి. విన్నారు కదా? నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా కోపంగా ఉంటారే నా పైన. పల్సర్ బైక్ రమణ ఇలాంటి పనులు చేస్తున్నాడా అని. నేను కృష్ణ కోసం ఇచ్చిన 20,000 రూపాయలు నవీన్ రామ్ సింగ్ గారు నాకు ఇచ్చారంట. అవి నేను కృష్ణబాబుకి వేసానంట. అసలు ఇది ఊహించుకుంటే చాలా చిరాగ్గా ఉంది కదా. సో మీకు వాస్తవం తెలియదు కాబట్టి మీరు అనుకోవడంలో ఏం తప్పులేదు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లుగా ప్రతి మ్యాటర్ కూడా 2 సైడ్స్ ఉంటాయి. సో కాయిన్కి వచ్చేసరికి బొమ్మ బుర్స్ అని. సో క్రికెట్ విషయానికి వచ్చేసరికి టాస్ వేసేటప్పుడు సో పైకి ఇసురుతారనమాట. అది గాల్లో ఉండేటప్పుడు ఆ టీం నుంచి ఈ టీం నుంచి అది బొమ్మ బొరుస అని చాలా మంది వెయిట్ చేస్తూ కిందకి పడినంత వరకు కూడా అది బొమ్మ బొరుస అని ఎవ్వరికి తెలియదు. సో ఆ గాల్లో ఉండేటప్పుడు మీరందరూ డిసైడ్ అయిపోతున్నారు. అర్థమవుతుందని చెప్పింది. ఆ గాల్లో ఉండేటప్పుడు, ఆ గాల్లో కాయిన్ ఉండేటప్పుడు మీరు డిసైడ్ అయిపోతున్నారు అది బొమ్మ లేకపోతే బొరుస అని. కిందకి రావడానికి కొంత టైం పడుతుంది కదా. సో ఆ టైం వెయిట్ చేస్తే ఒరిజినల్ రిజల్ట్ ఏంటంటే మీ అందరికి అర్థమవుతుంది. సో అంతేగాని కామెంట్ సెక్షన్లో మీరేదో అన్నీ తెలిసినట్లుగా నోటుకొచ్చినట్లు కామెంట్లు చేసేయడం. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను కదా. ఏ వీడియో?
సో మీకు చెప్తే అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా సరే, ఎలాంటి పేషెంట్ కైనా సరే, ఏదైనా పాపకైనా ఏదైనా బాబుకైనా సరే మీరు హెల్ప్ చేయాలనుకున్నట్లయితే లిక్విడ్ క్యాష్ రూపంలో ఇవ్వద్దు అని చెప్పా. మీ దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ గా ఆ అకౌంట్ డీటెయిల్స్ కి మీరు ఫార్వర్డ్ చేయండి, ఆన్లైన్ రూపంలో మీరు ఫార్వర్డ్ చేయండి. నేను రాత్రే చెప్పా, మీరు వినట్లా. చాలా హార్ష్గా మాట్లాడాను, చాలా కోపంగా మాట్లాడాను. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏదో కామెంట్లు చేశారు. అరే పల్సర్ బైక్ రమణ, నా నుంచి ఎప్పుడైనా అలాంటి వీడియో మీరు ఎప్పుడైనా వచ్చిందా నా నుంచి? ఒక్కసారి నా ఫీడ్బ్యాక్ మొత్తం చూడండి. అసలు ఎప్పుడు లేని రమణ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు మీరు ఒక్కసారి ఆలోచించారా? అక్కడ ఏదో జరుగుతుంది అనుకున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లా. సో అలా నేనే వదిలేస్తానా? నేను తప్పు చేయను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయను, సో నన్ను ఎంతగానో అభిమానించే వాళ్ళకి అస్సలు మోసం చేయను. తెలుసు కదా నా సంగతి ఏంటనేది. సో నేను ఎలా వదులుతాను? అది వాస్తవం ఏంటని మాట్లాడుకోవాలి కదా. సో వాస్తవం ఏంటో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికి కాల్ చేస్తే అది తెలుస్తుంది? నవీన్ రామ్ సింగ్ గారికి చేస్తే తెలుస్తుంది. ఒకసారి ఆయన కాల్ చేద్దాం. మన బైక్ మనీ అబ్బాయి వచ్చేటప్పుడు నేను ఇచ్చాను 20K, నేను ఫోన్ పే చేశాను కదా బాబు కోసం, కృష్ణ కోసం. ఓకే అది నా అమౌంటా మీరు ఇచ్చిన అమౌంటా? మీరే కదా చేశారు అన్నా, నిజం చెప్పండి, పర్లేదు, ఓపెన్ చెప్పండి. మీరే కదా చేశారు అన్న. ఇది నేను రికార్డింగ్ కూడా చేస్తున్నాను, నీకు ఓపెన్ చెప్పేస్తున్నాను. లేదు మీరే కదా చేశారు, ఆన్లైన్ గా చేశారు, ఇంపాక్ట్ గ్రూప్ కదా వెళ్ళి. ఇప్పుడు నా మీదకి వస్తే మాత్రం ఇంకా అంటే నువ్వున్న నీ పైన ఆ గుడ్ ఫీల్ అన్ని నాకు అవే గుర్తుండవు, గుర్తుపెట్టుకో. నవీన్ బ్రో, ఎందుకు ఇంకా వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడాను. సో ఆల్రెడీ మీరు అన్నారంట, దానికి కూడా ఒక క్లారిటీ ఉంది. ఓకేనా? సో అనవసరంగా ఒక మంచి వ్యక్తిని బ్యాట్ చేయాలని అనవసరంగా మీరు అనుకున్నారు. అది కరెక్ట్ కాదు బ్రో. సో ఈ విషయం నాకు తెలియకపోయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దృష్టిలో లైఫ్ టైం మొత్తం నేను ఒక ఫ్రాడ్ గార్డ్గా మిగిలిపోయేవాడిని, ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా మిగిలిపోయేవాడిని. నిజంగా ఇది కరెక్ట్ కాదు బ్రో. విన్నారా ఈ రికార్డింగ్? ఇప్పటికైనా అర్థమైందా పల్సర్ బైక్ రమణ ఎలాంటి వాడు? సో పల్సర్ బైక్ రమణ జెన్యునా కాదా? ఒక కృష్ణ విషయంలో కాదండి, నాకు ఉన్న టైంలో నాకున్న దాంట్లో ఎంతో కొంత నేను చాలా మందికి హెల్ప్ చేశాను. అది నా కష్టజీతం మాత్రమే. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. చేయకపోతే నన్ను ఎవరు అడగరండి, కానీ చేసిన దాంట్లో చాలా జెన్యున్గా ఉండాలి. ఎందుకు ఇలా ఉంటున్నానంటే, నేను కోటీశ్వరునే కాదండి, నా లైఫ్ స్టైల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చా. ఒకనొక టైంలో తినడానికి కూడా నాకు ఉండేది కాదు. అలాంటి కష్టం వీళ్ళు తెలిసినప్పుడు మోసం చేయాలనుకోడు కూడా. ఇప్పుడు నమ్ముతున్నారు కదా. సో పల్సర్ బైక్ రమణ అంటే ఏంటనేది. సో ఫైనల్గా ఒక మ్యాటర్కి వచ్చేద్దాం. నవీన్ రామ్ సింగ్ గారు అంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్. వన్ ఆఫ్ ది బిగ్ ఫ్యాన్ ఆయనకి. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన చూడగానే నాకు అదొక వైబ్రేషన్ వస్తుంది, అంత మంచి పనులు చేశారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఇలాంటి సిచ్యువేషన్కి దిగజారంటే అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను. సో అలాంటి వ్యక్తి ఇలా చేయడానికి కారణం ఏంటని. ఇది పద్ధతి కాదు బ్రో, నిజంగా చెప్తున్నాను. ఎక్కడో జరిగింది పక్కన పెడితే మా ప్రాంతంలో మా విజయనగరంలో జరిగితే అది, ఎందుకంటే నేను తెల్లారితే నేను జనాల్లోకి వెళ్ళాలి. మా విజయనగరం రోజుకి ఎన్నిసార్లు నేను తిరుగుతా. ఎవడైనా చూసి అడిగితే అసలు నా ముఖం ఎలా చూపించుకోవాలి? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా బ్రో. అది ఎందుకో బ్రో, నిజంగా ఆ విషయంలో నేను చాలా అంటే చాలా జీర్ణించుకోలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాధపడుతున్నాను. అరే అమ్మ, ఒక వ్యక్తిని అంత నమ్మితే ఆ వ్యక్తి నా కోసం ఇలా మాట్లాడతాడా అని చాలా బాధ అనిపించింది. దయచేసి ఇలాంటి ఎప్పుడు చేయకండి బ్రో. మీరు అంటే మంచి రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ పోయేలా సిచ్యువేషన్ తెచ్చుకోకండి. అర్థమైందా? సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఒక పసి ప్రాణం బ్రో. అయ్యమ్మ, 6 నెలలు పిల్లోడికి ఇలా హెల్త్ ఇష్యూ ఉంది అంటే, సో నా కష్టజీతం, నా చెమటూర్చి తెచ్చిన డబ్బులు బ్రో. అది నువ్వు ఎలా అంటావు నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా నన్ను అందరూ కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీన్ని ఎక్కడితో వదిలేసి నా పని లేదు, నేను చేసుకుంటాను. దయచేసి ఎవరు కూడా నాకు ఫోన్ చేసి సో నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి అనేసి దయచేసి ఎవరు నన్ను అడగండి. సో నాకు ఎప్పుడైనా అనిపించి నా నెల సంపాదనలో నా ఇల్లు గడిచిపోయిన తర్వాత 10వ పరకు ఉంటే ఏదైనా అవసరమైతే నాకు ఏదైనా ఓనుకుంటే నేను ఎవరికైనా నేను హెల్ప్ చేస్తానే తప్పగానే దయచేసి నాకు ఎవరికి కాల్ చేయకండి. కొంతమంది ఉంటారు, కొంతమంది కింద కామెంట్ సెక్షన్లో నిన్ను ఎవడరా అడిగాడని. నీకేం తెలుసు? ఒక్కసారి నా ఫోన్ పట్టుకొని చూడు, అలాంటి కేసెస్ ఎన్నో వస్తాయి నీకు తెలుస్తుంది. నీకేం తెలుసు? చాలా మంది ఇదే, నిన్ను ఎవడడిగాడు, నువ్వేం పెద్ద విఐపివా? కొంచెమైనా సెన్స్ ఉండాలిరా మాట్లాడడానికి. దయచేసి నన్ను ఎవరు తప్పుగా అపార్థం చేసుకోకండి. సో అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. ఇది ఒక్క నా ఆవేదన మాత్రమే. సో ఎవరి మీద నాకు కక్షలు అలాంటివి ఏం లేవు. చాలా మంది నేను హెల్ప్ చేశాను,
చేశానా వచ్చేసానా నా పని ఏది నేను చూసుకున్నాను అనేటట్లు ఉన్నాను ఎన్నో రోజులు. కానీ మా ప్రాంతం సో మా విజయనగరం అనే ఒక ఆలోచనతోటి సో మరికొంత శ్రద్ధ పెట్టి ఆ బాబు కోసం నిలబడాలనుకున్నాను. సో నిలబడినందుకు నా మీద ఇలాంటి రూమర్స్ వస్తున్నాయంటే నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే నేనేమో పెద్ద విఐపిని కాదు, మీరు అన్నట్లుగా ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. ఏదైనా అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది, నాకు ఏదైనా అయితే నాకు చాలా భయం. మీకు నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాను, కొంచెం అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. ఓకేనా? ధన్యవాదాలు.